హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు A to Z సివిల్ అడ్డా. ఈ వీడియోలో మనం జనవరి మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. మనం ఫిబ్రవరి నుండి ఏప్రిల్ వరకు మంత్లీ కరెంట్ అఫైర్స్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. చాలామంది జనవరి కరెంట్ అఫైర్స్ కూడా అప్లోడ్ చేయండి అని కామెంట్ చేయడం జరిగింది. సో అందుకని జనవరి కరెంట్ అఫైర్స్ కూడా ఈ వీడియోలో చేయడం జరుగుతుంది. ప్రతి కరెంట్ అఫైర్స్ అనేది ఇంపార్టెంట్. వీడియోని లాస్ట్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే ఒక 150 లైక్స్ అయితే టార్గెట్గా పెడుతున్నాను. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఇంకా ఫస్ట్ క్వశ్చన్ చూసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, భారతదేశంలోని మొదటిసారి గాజు వంతెను సముద్రంపై ఎక్కడ నిర్మించారు? ఆప్షన్ ఏ గోవా, ఆప్షన్ బి ముంబై, ఆప్షన్ సి గుజరాత్, ఆప్షన్ డి తమిళనాడు. భారతదేశంలో మొదటిసారిగా గాజు వంతెనను తమిళనాడులో నిర్మించారు. తమిళనాడులోని కన్యాకుమారి దగ్గర సముద్రంపై మొదటిసారిగా భారతదేశంలో గాజు వంతెనను నిర్మించడం జరిగింది. సెకండ్ క్వశ్చన్, 1901 తర్వాత ఏ సంవత్సరంలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అయినవి అని IMD వెల్లడించింది? ఆప్షన్ ఏ 2024, ఆప్షన్ బి 2022, ఆప్షన్ సి 2020, ఆప్షన్ డి 2018. ఆన్సర్ ఆప్షన్ ఏ 2024. 1901 తర్వాత అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరంగా 2024 అనేది నిలవడం జరిగింది. మూడవ క్వశ్చన్, UIDAI CEOగా ఇటీవల ఎవరు నియమించబడినారు? ఆప్షన్ ఏ భువనేష్ కుమార్, ఆప్షన్ బి రాజేష్ కుమార్, ఆప్షన్ సి అరవింద్ శర్మ, ఆప్షన్ డి సునీల్ వర్మ. ఆన్సర్ ఆప్షన్ ఏ భువనేష్ కుమార్. UIDAI ఫుల్ ఫామ్ వచ్చేసి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. నాలుగవ క్వశ్చన్, కాలుష్య కారకాలను పోషకాలుగా మార్చే బ్యాక్టీరియాను ఏ సైంటిస్టులు గుర్తించారు? ఆప్షన్ ఏ IIT మద్రాస్, ఆప్షన్ బి IIT ముంబై, ఆప్షన్ సి IIT ఖరగ్పూర్, ఆప్షన్ డి IIT హైదరాబాద్. ఆన్సర్ ఆప్షన్ బి IIT ముంబై. IIT ముంబై శాస్త్రవేత్తలు కాలుష్య కారకాలను పోషకాలుగా మార్చే బ్యాక్టీరియాను గుర్తించడం జరిగింది. ఫిఫ్త్ క్వశ్చన్, లోక్పాల్ డే సెలబ్రేటెడ్ ఆన్? ఆప్షన్ ఏ 13th జనవరి, ఆప్షన్ బి 14th జనవరి, ఆప్షన్ సి 15th జనవరి, ఆప్షన్ డి 16th జనవరి. ఆన్సర్ ఆప్షన్ డి 16th జనవరి. 16th జనవరిన లోక్పాల్ డే అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఆరవ క్వశ్చన్, సావిత్రిబాయి పూలే జయంతిని ఇకపై మహిళా ఉపాధ్యాయుల డే స్టేట్ ఫంక్షన్గా నిర్వహించాలి అని ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది? ఆప్షన్ ఏ తెలంగాణ, ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ సి మహారాష్ట్ర, ఆప్షన్ డి ఒడిశా. ఆన్సర్ ఆప్షన్ ఏ తెలంగాణ. తెలంగాణ ప్రభుత్వం సావిత్రిబాయి పూలే జయంతిని ఇకపై మహిళా ఉపాధ్యాయుల డే స్టేట్ ఫంక్షన్గా నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఏడవ క్వశ్చన్, ర్యాబిడ్ ఫీవర్ ఆర్ తులరేమియా వ్యాధి ఎక్కడ కనుగొనబడింది? ఆప్షన్ ఏ భారతదేశం, ఆప్షన్ బి చైనా, ఆప్షన్ సి ఆఫ్రికా, ఆప్షన్ డి యునైటెడ్ స్టేట్స్. ఆన్సర్ ఆప్షన్ డి యునైటెడ్ స్టేట్స్. ర్యాబిడ్ ఫీవర్ అనేది యునైటెడ్ స్టేట్స్లో కనుగొనడం జరిగింది. ఎనిమిదవ క్వశ్చన్, భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ప్రయోగించిన PS4 ఆర్బిటాల్ ఎక్స్పెరిమెంటల్ మోడల్ POEM ద్వారా రోదర్సీలో మొలకెత్తిన గింజలు ఏమిటి? ఆప్షన్ ఏ చిక్కుడు గింజలు, ఆప్షన్ బి బొబ్బర గింజలు, ఆప్షన్ సి బఠానీ గింజలు, ఆప్షన్ డి అవిసె గింజలు. ఆన్సర్ ఆప్షన్ బి బొబ్బర గింజలు. ఇస్రో ప్రయోగించిన PS4 ఆర్బిటాల్ ఎక్స్పెరిమెంటల్ మోడల్ POEM ద్వారా
రోజెస్సీలో మొలకెత్తిన గింజలు బొబ్బెర గింజలు. నెక్స్ట్ వన్ 9వ క్వశ్చన్. యుఎస్ ప్రెసిడెంటల్ మెడల్ అందుకున్న మొట్టమొదటి ఫుట్బాల్ ప్లేయర్ ఎవరు? ఆప్షన్ ఏ క్రిస్టియానో రొనాల్డో, ఆప్షన్ బి సునీల్ ఛెత్రి, ఆప్షన్ సి లియోనల్ మెస్సీ, ఆప్షన్ డి కెలియన్ ఎంబాపే. ఆన్సర్ ఆప్షన్ సి లియోనల్ మెస్సీ. యుఎస్ ప్రెసిడెంట్ మెడల్ అందుకున్న మొట్టమొదటి ఫుట్బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సీ. 10వ క్వశ్చన్. ఇస్రోకి నూతన చీఫ్గా జనవరి 14, 2025న ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆప్షన్ ఏ వి నారాయణ్, ఆప్షన్ బి ఎస్ సోమనాథ్, ఆప్షన్ సి కె శివన్, ఆప్షన్ డి ఏఎస్ కిరణ్ కుమార్. ఈ క్వశ్చన్కి మీరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. 10th క్వశ్చన్ అని మెన్షన్ చేసి కామెంట్ చేయండి ఆన్సర్ని. 11వ క్వశ్చన్. భారత ఖోఖో జట్టుకు స్పాన్సర్గా ఏ రాష్ట్ర ప్రభుత్వం నిలిచింది? ఆప్షన్ ఏ కేరళ, ఆప్షన్ బి అస్సాం, ఆప్షన్ సి ఒడిశా, ఆప్షన్ డి అరుణాచల్ ప్రదేశ్. ఆన్సర్ ఆప్షన్ సి ఒడిశా. ఒడిశా ప్రభుత్వం భారత ఖోఖో జట్లకు స్పాన్సర్గా నిలిచింది. 12వ క్వశ్చన్. 2025 జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకలకి ముఖ్య అతిథిగా ఏ దేశ అధ్యక్షుడు వచ్చారు? ఆప్షన్ ఏ మాల్దీవులు, ఆప్షన్ బి థాయిలాండ్, ఆప్షన్ సి శ్రీలంక, ఆప్షన్ డి ఇండోనేషియా. ఆన్సర్ ఆప్షన్ డి ఇండోనేషియా. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభావో సుబియాంతో గారు 2025 జనవరి 26న జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలకి ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది. 13వ క్వశ్చన్. భారతదేశం ఏ సంవత్సరం కల్లా 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది? ఆప్షన్ ఏ 2026, ఆప్షన్ బి 2028, ఆప్షన్ సి 2029, ఆప్షన్ డి 2030. ఆన్సర్ ఆప్షన్ ఏ 2026. 2026 కల్లా భారతదేశం 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది. 14వ క్వశ్చన్. మహిళల వన్డేల్లో భారత తరపున అత్యంత వేగంగా సెంచరీ చేసిన మహిళా క్రీడాకారిణి ఎవరు? 14వ క్వశ్చన్. మహిళల వన్డేల్లో భారత తరపున అత్యంత వేగంగా సెంచరీ చేసిన మహిళా క్రీడాకారిణి ఎవరు? ఆప్షన్ ఏ షఫాలి వర్మ, ఆప్షన్ బి స్మృతి మందన, ఆప్షన్ సి మిథాలీ రాజ్, ఆప్షన్ డి హర్మన్ప్రీత్ కౌర్. ఆన్సర్ ఆప్షన్ బి స్మృతి మందన. భారతదేశం తరపున అత్యంత వేగంగా సెంచరీ చేసిన మొదటి మహిళ స్మృతి మందన. 15వ క్వశ్చన్. తొలి ఖోఖో ప్రపంచ కప్ జనవరి 13 నుండి 19 వరకు ఢిల్లీలో జరిగాయి. మహిళలు మరియు పురుషుల విభాగంలో ఏ దేశం టైటిల్ సొంతం చేసుకుంది? ఆప్షన్ ఏ నేపాల్ జట్లు, ఆప్షన్ బి భారత జట్లు, ఆప్షన్ సి బ్రెజిల్ జట్లు, ఆప్షన్ డి అర్జెంటీనా జట్లు. ఆన్సర్ ఆప్షన్ బి భారత జట్లు. ఖోఖో ప్రపంచ కప్ మొదటి ప్రపంచ కప్లో భారత పురుషుల మరియు మహిళల విభాగంలో టైటిల్ సొంతం చేసుకున్న జట్టుగా భారతదేశం నిలిచింది. 16వ క్వశ్చన్. యూనిఫామ్ సివిల్ యూసీసీ కోడ్ను అమలు చేసిన మొదటి భారతీయ రాష్ట్రంగా ఏది అవతరించింది? ఆప్షన్ ఏ అస్సాం, ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ సి ఉత్తరాఖండ్, ఆప్షన్ డి అరుణాచల్ ప్రదేశ్. ఆన్సర్ ఆప్షన్ సి ఉత్తరాఖండ్. యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ను అమలు చేసిన మొదటి భారతీయ రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. యూసీసీ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 44. 17వ క్వశ్చన్. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025 ఎక్కడ ప్రారంభించారు? ఆప్షన్ ఏ ముంబై, ఆప్షన్ బి చెన్నై, ఆప్షన్ సి కోల్కతా, ఆప్షన్ డి న్యూఢిల్లీ. ఆన్సర్ ఆప్షన్ డి న్యూఢిల్లీ. 18వ క్వశ్చన్. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నవ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు? ఆప్షన్ ఏ 45th, ఆప్షన్ బి 46th,
ఆప్షన్ సి 47th, ఆప్షన్ డి 48th. ఆన్సర్ ఆప్షన్ సి 47th. 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గారు జనవరి 2025లో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. 19వ క్వశ్చన్, ఫ్లెమింగో పండుగ ఫ్లెమింగో ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో నిర్వహించడం జరుగుతుంది? ఆప్షన్ ఏ కేరళ, ఆప్షన్ బి మేఘాలయ, ఆప్షన్ సి కర్ణాటక, ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్. ఆన్సర్ ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో ఫ్లెమింగో పండుగను నిర్వహించడం జరుగుతుంది. 20వ క్వశ్చన్, 2025 ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్ విజేత ఎవరు? ఆప్షన్ ఏ అలెగ్జాండర్ జ్వెరేవ్, ఆప్షన్ బి జానిక్ సిన్నర్, ఆప్షన్ సి నవాక్ జోకోవిచ్, ఆప్షన్ డి రాఫెల్ నాదల్. ఆన్సర్ ఆప్షన్ బి జానిక్ సిన్నర్. జానిక్ సిన్నర్ గారు 2025 ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్లో విజేతగా నిలవడం జరిగింది. 21వ క్వశ్చన్, ఇస్రో 100వ ప్రయోగం విజయవంతంగా షార్ నుండి GSLV F-15 రాకెట్ ద్వారా ఏ శాటిలైట్ని స్పేస్లో ప్రవేశపెట్టారు? ఆప్షన్ ఏ NVS-02, ఆప్షన్ బి ఎక్స్పోసాట్, ఆప్షన్ సి ఆదిత్య L1, ఆప్షన్ డి చంద్రయాన్ 3. ఆన్సర్ ఆప్షన్ ఏ NVS-02. ఇస్రో తన 100వ ప్రయోగం విజయవంతంగా పూర్తి చేసింది. GSLV F-15 రాకెట్ ద్వారా NVS-02 అనే శాటిలైట్ని స్పేస్లో ప్రవేశపెట్టడం జరిగింది. 22వ క్వశ్చన్, ఇటీవల ICC మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ మరియు ICC టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా 2024కి గాను ఎవరు నిలిచారు? ఆప్షన్ ఏ విరాట్ కోహ్లీ, ఆప్షన్ బి రోహిత్ శర్మ, ఆప్షన్ సి KL రాహుల్, ఆప్షన్ డి జస్ప్రీత్ బుమ్రా. ఆన్సర్ ఆప్షన్ డి జస్ప్రీత్ బుమ్రా. 2024కి గాను ICC మెన్స్ క్రికెటర్ మరియు టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా జస్ప్రీత్ బుమ్రా గారు నిలవడం జరిగింది. 23వ క్వశ్చన్, ఇటీవల ICC మహిళల క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2024కి గాను ఎవరు నిలిచారు? ఆప్షన్ ఏ అమేలియా కేర్, ఆప్షన్ బి స్మృతి మందన, ఆప్షన్ సి ఎలిస్ పెరీ, ఆప్షన్ డి బ్రెత్ మోనీ. ఆన్సర్ ఆప్షన్ ఏ అమేలియా కేర్. అమేలియా కేర్ ICC మహిళా క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2024కి గాను ఎన్నికవడం జరిగింది. ఈమె న్యూజిలాండ్ ప్లేయర్. న్యూజిలాండ్ నుండి మొట్టమొదటిగా ఈ అవార్డును అందుకున్న మహిళగా నిలవడం జరిగింది. 24వ క్వశ్చన్, 26 జనవరి ఇది 2025 అండి. 26 జనవరి 2025 రిపబ్లిక్ డే పరేడ్లో ఏ రాష్ట్ర శకటానికి మొదటి బహుమతి లభించింది? ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్, ఆప్షన్ బి త్రిపుర, ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ డి మహారాష్ట్ర. ఆన్సర్ ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ శకటం యూపీ శకటానికి మొదటి బహుమతి, త్రిపురకి సెకండ్ బహుమతి, ఆంధ్రప్రదేశ్కి థర్డ్ అనేది రావడం జరిగింది. ఉత్తరప్రదేశ్ది మహాకుంభు థీమ్తో తయారు చేసిన శకటం, త్రిపురది సెకండ్, ఆంధ్రప్రదేశ్ వచ్చేసి ఎకో ఫ్రెండ్లీ ఏటికొప్పాక వుడెన్ టాయ్స్కి అనేది 3వ బహుమతి రావడం జరిగింది. 25వ క్వశ్చన్, 12 ఇయర్స్ తర్వాత నామ్దఫా నేషనల్ పార్క్లో ఎలిఫెంట్ని గుర్తించడం జరిగింది. ఇది ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ అస్సాం, ఆప్షన్ బి మేఘాలయ, ఆప్షన్ సి జార్ఖండ్, ఆప్షన్ డి అరుణాచల్ ప్రదేశ్. ఆన్సర్ ఆప్షన్ డి అరుణాచల్ ప్రదేశ్. నామ్దఫా నేషనల్ పార్క్ అనేది అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. 26వ క్వశ్చన్, చాట్ జీపీటీకి పోటీగా చైనా తీసుకొచ్చిన ఏఐ మోడల్ యాప్ పేరు ఏమిటి? ఆప్షన్ ఏ గ్రోక్, ఆప్షన్ బి జెమినీ, ఆప్షన్ సి ఓపెన్ AI, ఆప్షన్ డి డీప్ సీక్. ఈ క్వశ్చన్కి మీరు కామెంట్ బాక్స్లో 26th క్వశ్చన్ అని మెన్షన్ చేసి ఆన్సర్ని కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, 27వ క్వశ్చన్, ఇటీవల గులియన్ బరే సిండ్రోమ్ కలకలం సృష్టించింది. ఇది ఏ బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది? ఆప్షన్ ఏ ఈకోలి, ఆప్షన్ బి బ్యాసిల్లస్, ఆప్షన్ సి బ్రోడెటెల్లా ప్యూరోసిస్,
ఆప్షన్ డి క్యాంపెలో బ్యాక్టీరియా జెజుని బ్యాక్టీరియా. ఆన్సర్ ఆప్షన్ డి క్యాంపెలో బ్యాక్టీరియా జెజుని బ్యాక్టీరియా. 28వ క్వశ్చన్. 2025కి గాను 139 మందికి పద్మ పురస్కారాలను ప్రదానం చేయడం జరిగింది. ఈ పురస్కారాలను ఏ మంత్రిత్వ శాఖ ఇవ్వడం జరుగుతుంది? ఆప్షన్ ఏ హోం మంత్రిత్వ శాఖ, ఆప్షన్ బి సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, ఆప్షన్ సి క్రీడా మంత్రిత్వ శాఖ, ఆప్షన్ డి విదేశాంగ మంత్రిత్వ శాఖ. ఆన్సర్ ఆప్షన్ ఏ హోం మంత్రిత్వ శాఖ. 29వ క్వశ్చన్. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2025 యొక్క 5వ ఎడిషన్ జనవరి 24న ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది? ఆప్షన్ ఏ హర్యానా, ఆప్షన్ బి మహారాష్ట్ర, ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ డి జమ్మూ కాశ్మీర్. ఆన్సర్ ఆప్షన్ డి జమ్మూ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్లో ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 5వ ఎడిషన్ను నిర్వహించడం జరిగింది. 30వ క్వశ్చన్. ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO నుండి ఏ దేశం వైదొలిగింది? ఆప్షన్ ఏ కెనడా, ఆప్షన్ బి చైనా, ఆప్షన్ సి రష్యా, ఆప్షన్ డి అమెరికా. ఆన్సర్ ఆప్షన్ డి అమెరికా. అమెరికా WHO నుండి ఇటీవల వైదొలగడం జరిగింది. 31వ క్వశ్చన్. 2024-25 విజయ్ హజారే ట్రోఫీని గెలుచుకున్న క్రికెట్ జట్టు ఏది? ఆప్షన్ ఏ తమిళనాడు, ఆప్షన్ బి కర్ణాటక, ఆప్షన్ సి కేరళ, ఆప్షన్ డి హిమాచల్ ప్రదేశ్. ఆన్సర్ ఆప్షన్ బి కర్ణాటక. కర్ణాటక జట్టు 2024-25కి సంబంధించిన విజయ్ హజారే ట్రోఫీని గెలుచుకోవడం జరిగింది. ఇవి ఫ్రెండ్స్ జనవరిలో వచ్చిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. ఇలాంటి కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఇప్పుడే లైక్ చేయండి. అలాగే దీనికంటే ముందు ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్కి సంబంధించిన వీడియోలు అయితే చేయడం జరిగింది. ఆ వీడియో లింక్స్ అనేవి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అవి కూడా ఒకసారి చూడండి, రివిజన్కి పనికొస్తాయి. అదేవిధంగా మనం డైలీ కరెంట్ అఫైర్స్ అనేది మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో డైలీ పోస్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి చూసి ఫాలో అవ్వండి.